నీకు ఇదిగో నేను యదవనైతే నన్ను జైల్లో పెడతారు, నేను సన్యాసినైతే జైల్లో పెడతారు, నేను సిన్సియర్ అయితే వదిలేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన పార్టీని టార్గెట్ చేసుకొని సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తులు హద్దు అదుపు లేకుండా రెచ్చిపోయారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అసభ్యకర పోస్టులు చేశారో, ముఖ్యంగా ఫేస్బుక్, ట్విట్టర్ ఇలాంటి మాధ్యమాలలో అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ పోస్టు చేసినటువంటి వర్ర రవీందర్ రెడ్డి అలాగే ఇంకొంతమందిని అరెస్ట్ చేసే కార్యక్రమాలు జరిగాయి. ఆ వెంటనే కొంతమంది భయపడ్డారు, మమ్మల్ని కూడా ఎక్కడ అరెస్ట్ చేస్తారేమోనని ముందస్తు జాగ్రత్త పడుతూ కొంతమంది వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేశారు. అందులో పోసాని కృష్ణమురళి నేను పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటాను, ఇకపై నేను వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎలాంటి పనులలో యాక్టివ్గా ఉండను, ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా నేను రాజీనామా చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నన్ను మన్నించండి, తెలుసో తెలియకో ఏదో నేను పొరపాటుగా మాట్లాడితే మన్నించండి అంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. బహుశా ప్రెస్ మీట్ పెట్టి ఈ మాటలు మాట్లాడాడు. నా కుటుంబం నష్టపోతుంది, మా అబ్బాయి భవిష్యత్తు పక్కదారి పడుతుంది అని చెప్పి రాజకీయాలకి నమస్కారం పెట్టి అందరికి క్షమాపణ చెప్పి నీకు ఇదిగో నేను యదవనైతే నన్ను జైల్లో పెడతారు, నేను సన్యాసినైతే జైల్లో పెడతారు, నేను సిన్సియర్ అయితే వదిలేస్తారు అనుకోండి. థ్యాంక్ యూ. ఇక ఆ తర్వాత శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ అన్న, లోకేష్ అన్న నన్ను క్షమించండి, నేను వైఎస్ఆర్సీపీని చూసుకొని రెచ్చిపోయాను, కొంతమంది నన్ను మీరు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి రెచ్చగొట్టడం వల్ల నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది, నన్ను దయచేసి క్షమించండి, నా జోలికి రాకండి, నేను ఒక మహిళను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఒక వీడియోని రిలీజ్ చేసింది శ్రీరెడ్డి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని అలాగే నాకు భవిష్యత్ ఏమీ లేదనుకోండి, నేనేం పెళ్లి పెటాకులు ఇవన్నీ అని అనుకోవట్లేదు. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను, ఇంక్లూడింగ్ మీ, నన్ను కూడా క్షమించండి. ఇక వెంటనే రామ్ గోపాల్ వర్మ తను కూడా ఒక ట్వీట్ చేశాడు, నేను పొలిటికల్కి సంబంధించినటువంటి ఎలాంటి సినిమాలు చేయను, భవిష్యత్తులో ఎప్పుడు కూడా చేయను, అది కాకుండా ఈ పాలిటిక్స్ సంబంధించినటువంటి ట్వీట్లు వగేరా కూడా నేను దూరంగా ఉంటాను, నాకు ఎందుకు వచ్చిన ఈ బాధ అంటూ ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి కొంతమంది అధికార ప్రతినిధులుగా ఉన్నప్పుడు విచ్చలవిడిగా మాట్లాడిన వాళ్ళు, రెచ్చిపోయిన వాళ్ళు, ఉదాహరణకి రవిచంద్రారెడ్డి, ఆయన బీజేపీలో జాయిన్ అయ్యాడు. ఇలా భయపడి కొంతమంది బీజేపీలో, ఇంకొంతమంది మేము పార్టీ కార్యకలాపాలకు అలాగే ప్రాథమిక సభ్యత్వాన్ని రాజీనామా చేస్తున్నామంటూ వీడియోలు చేయడం, పోస్టులు చేయడం జరిగింది. ఇక అందరూ అనుకున్నారు ఇక అరెస్టులు ఉండవేమో, అంతా అయిపోయింది, ఇంకా మమ్మల్ని ఎవరు పట్టించుకోరేమో అనుకున్న సందర్భంలో సడన్గా ఒక ట్విస్ట్ ఇచ్చారు, అదే పోసాని కృష్ణమురళి అరెస్ట్. ఇక ఈ వెంటనే చాలామందికి భయం పట్టుకుంది. అలా చూస్తే శ్రీరెడ్డి ముందస్తు బెయిల్కు అప్లై చేసుకుంది, ఆమెకు ముందస్తు బెయిల్ కూడా వచ్చింది. ఎందుకంటే ఆమెకు తెలుసు నన్ను అరెస్ట్ చేస్తారనే విషయం ఆమెకు సమాచారం ఉంది. ఇక రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా ఇచ్చారు. ఇప్పటికే ఎక్కడైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇంట్రాగేషన్లో కూడా ఆయన పాల్గొన్నాడు. ఆయనను పోలీసులు ప్రశ్నలు వేశారు, వాటికి సమాధానం చెప్పాడు, బయటకు వచ్చాడు, ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ రామ్ గోపాల్ వర్మకు కూడా భయం పట్టుకుంది, ఖచ్చితంగా నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. కారణం ఏంటంటే ఆయన మార్ఫింగ్ చేసిన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేయడం కానీ, అలాగే పవన్ కళ్యాణ్ని అలాగే నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడిని చాలా నీచమైన, అంటే బూతులు కాదు, సెటైరికల్గా చాలా చండాలమైన ట్వీట్లు చేశాడు. అది కాకుండా పవన్ కళ్యాణ్ని అలాగే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ క్యారెక్టర్లను చులకన చేస్తూ సినిమాలు తీయడం. ఇలా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మను కూడా అరెస్ట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక వీళ్ళతో పాటు రోజా,
వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి రోజా కూడా పవన్ కళ్యాణ్ పై అలాగే నారా లోకేష్ పైన చాలా చండాలంగా నీచమైన పదజాలాలు వాడింది. అది కాకుండా ఆమె వెలగబెట్టినటువంటి పర్యాటక శాఖలో అవినీతి జరిగింది, దాదాపు 100 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ పెద్ద ఎత్తున మీడియా కోడైకూస్తుంది. సో దానిపైన కూడా వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈమె గురించి మొత్తం కూపిలాగే పనిలో ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఇక మరొకరు కొడాలి నాని, ఈయన భాషకైతే హద్దు అదుపు లేకుండా పోయింది. అసలు అరే తురే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ని చాలా చండాలంగా, పవన్ కళ్యాణ్ మాత్రమే పావలా అది ఇది అన్నాడు కానీ ఆయన నేను పెద్దగా తిట్టలేదు. కానీ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని అయితే ఈయన తిట్టినంత, ఈయనే మాట్లాడినంత నీచంగా ఇంకా మరెవ్వరూ మాట్లాడలేదు. ఈయన పైన కూడా నిఘా పెట్టారు. ఈయనను కూడా ఎప్పుడో ఖచ్చితంగా అరెస్ట్ చేసడం ఖాయం అనేది బయట గుప్పుమంటున్నాయి. ఇక వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, ప్రస్తుతం ఆయన రిమాండ్లో ఉన్నారు. ఇక గోరంట్ల మాధవ్, వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ, ఈయన న్యూడ్ వీడియోలు సోషల్ మీడియాలో ఎంత ట్రెండింగ్ అయ్యాయో మనం అందరికీ తెలుసు, మర్చిపోలేదు కూడా. ఇతని పైన కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ అయినటువంటి వాసిరెడ్డి పద్మ రీసెంట్గా ఒక ఫిర్యాదు కూడా చేసింది. ఉద్దేశం ఏంటంటే, ఒక అత్యాచార ఘటనకు సంబంధించి అందులో బాధితులైనటువంటి ఆ మహిళల పేర్లు బయట చెప్పాడనే ఉద్దేశంతో ఈయనపైన పోక్సో కేసు నమోదైంది. ఇప్పుడు ఈయనను రేపో మాపో అరెస్ట్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే ఆయనకు అండగా నిలిచేందుకు కార్యకర్తలు కూడా ఆయన ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్ళి ఈయనకు రక్షణగా నిలబడ్డారు. అలా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అడ్డగోలుగా రెచ్చిపోయినటువంటి ఈ వ్యక్తులందరినీ అరెస్ట్ చేసే కార్యక్రమాలు అయితే 100% జరుగుతాయనే వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఎందుకంటే నోరు మంచిదైతేనే ఊరు మంచిదే అంటారు. ఇవాళ పోసాని కృష్ణమురళి విషయం తీసుకుంటే, అతన్ని పోలీసులు ఇంట్రాగేషన్ చేశారు, విచారణ చేశారు. అందులో ఆయన మాట్లాడినకు సంబంధించినటువంటి వీడియోలను ఆయన ముందు పెడితే అది నేను కాదు, నేను అలా మాట్లాడానా ఇలా మాట్లాడానా నాకు తెలియదు, గుర్తుకు లేదు అని చెప్పేసి కాసేపు 1 గంట 2 గంటల పాటు వాళ్ళని సతాయించాడంట. అది కాకుండా లవ్ యూ రాజా అనే డైలాగులు కూడా వాడాడంట. ఆ తర్వాత గట్టిగా మందలించేసరికి తప్పని పరిస్థితుల్లో అవును అది మాట్లాడింది నేనే, కానీ పొరపాటు అయిపోయింది, తప్పైపోయింది, విచక్షణ కోల్పోయి మాట్లాడాను, అలా మాట్లాడి ఉండాల్సింది కాదేమో, ఇప్పుడు నేను పశ్చాత్తాపడుతున్నాను. అది కాకుండా పోలీసులు అడిగారంటే ఎవరైనా నిన్ను ఒత్తిడి చేశారా, మాట్లాడమని ప్రోత్సహించారా అంటే లేదు అన్నాడంట. కాసేపటికి అవును 30 సంవత్సరాలు మన ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది అని నాకు చెప్పేసరికి ఇక మననెవరు ఏం చేయలేరు కదా అనే ఉద్దేశంతో నేను అలా మాట్లాడాల్సి వచ్చింది. అది కాకుండా నాకు పదవి ఆశ చూపించారు కాబట్టి నేను అలాంటి మాటలు అటు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ పైన అలా మాట్లాడాను. నేను చాలాసార్లు దీనిపైన పడ్డాను కూడా అని చెప్పేసి ఆయన నిన్న పోలీసుల ముందు చెప్పాడు. ఇప్పుడు శ్రీరెడ్డి విషయం కూడా అదే, ముందస్తు బెయిల్ తెచ్చుకుంది. రేపో మాపో తప్పకుండా ఆమె అరెస్ట్ ఉంటుంది అనేది వినబడతాం. ఇలా నేను ఇందాక చెప్పినట్టు రాజకీయాల్లో ఉన్నప్పుడు భాష అనేది చాలా చాలా ముఖ్యమైనది. కంట్రోల్లో ఉండాలి, నాలుక కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్లో మనం ఉండకపోతే ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి. ఇవాళ అది మొన్న పోయిన వైఎస్ఆర్సీపీ వాళ్ళకి కానీ, ఇప్పుడున్న తెలుగుదేశం కూటమికి సంబంధించినటువంటి నాయకులకైనా సోషల్ మీడియాలో మార్ఫింగ్ ఫోటోలు కానీ, సోషల్ మీడియాలో ఇతరులను కించపరిచేలాగా ఫోటోలు పెట్టే వాళ్ళు కూడా చాలా చాలా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు ఒకలాగా ఉండదు, కాలం మారుతూ ఉంటుంది. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళు రేపు ఉండకపోవచ్చు, నిన్నటి వరకు అధికారంలో ఉన్నోళ్ళు ఇవాళ లేరు. అలా ఈ రాజకీయాల్లో అధికారాలు అనేటివి మారుతూ ఉంటాయి. అందుకే నోరును ఎంత కంట్రోల్లో ఉంచుకుంటే అంత మంచిది అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ వీళ్ళందరి అరెస్టులు. ఇక రేపో మాపో కొన్ని అరెస్టులు కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఫైనల్గా నోరు మంచిదైతే ఊరు మంచిది. మన ఛానల్ చరణ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకున్న, అలాగే చేసుకోబోయే మిత్రులకు ఒక రిక్వెస్ట్, ఒకవేళ బెల్ ఐకాన్ ప్రెస్ చేయకపోతే ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, మన వాయిస్ని ఇంకా బలంగా వినిపిద్దాం.